కమింగ్ టు సెకండ్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రుణం విషయంలో హడ్కో సానుకూలంగా స్పందించడంతో అమరావతి పనులు వేగవంతమవుతాయని తెలిపారు పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 5 ఏళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ప్రపంచ బ్యాంక్తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ మరికొన్ని సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని అమరావతికి సంబంధించిన రుణంపై హడ్కో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని హడ్కో నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల రుణం కోసం తమ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సంప్రదింపులకు హడ్కో సానుకూలంగా స్పందించిందన్నారు. హడ్కో నిర్ణయంతో రాజధాని అమరావతి పనులు వేగవంతమవుతాయన్నారు. సచివాలయం, అసెంబ్లీ, క్యాన్వా అనే ఫ్రీ టూల్ ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైకోర్టు వంటి మెగా ప్రాజెక్టులకు సిఆర్డీఏ త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే సచివాలయ టవర్లలో నీటి తోడివేత తుది దశకు చేరుకోవడంతో పీఎంసీలను నియమించనుంది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కీలక పనులు చేపట్టేందుకు ఈ పీఎంసీలు అంచనాలు రూపొందించనున్నాయి. వాటి ప్రకారం టెండర్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులకు కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేశాక క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ బాధ్యతలన్నింటినీ కూడా పీఎంసీలే నిర్వహించాల్సి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, హడ్కో 11,000 కోట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అమరావతి పనులు ఎప్పటి నుంచి వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అమరావతిని వేగంగా పరుగులు పెట్టించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిద్ధం చేసుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం గత 6 నెలలుగా వర్క్ చేస్తోంది. దీనికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా పనులన్నీ ఆగిపోవడంతో మొదట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న దాని మీదే కొంత టైం పట్టింది. ఆ తర్వాత ఫండింగ్ కోసం ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ని సంప్రదించింది. అయితే కేంద్రం స్పందించి అమరావతికి దాదాపుగా వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున సహకారం అందించేందుకు అవసరమైన సపోర్ట్ని ఇవ్వడానికి కేంద్రం ముందుకు రావడంతో కేంద్రం సహకారంతో హడ్కో నుంచి కూడా దాదాపు 11,000 ఈరోజు ముంబైలో హడ్కో బోర్డు సమావేశం జరిగింది. దానికి సంబంధించి అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 11,000 కోట్ల రూపాయలని అమరావతికి కేటాయించాలని ఈరోజే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక పైన అమరావతిలో పనులు వేగవంతం కాబోతున్నాయి. ఎందుకంటే అన్నిటికీ ఆర్థిక వనరులే కీలకం కాబట్టి ఇప్పటివరకు మిగతా ప్రక్రియ అంతా పూర్తి చేసుకున్నప్పటికీ కూడా వీటి కోసమే వెయిట్ చేస్తున్నారు. వీటితో పాటు మళ్ళీ వరల్డ్ బ్యాంకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి మరొక 20,000 కోట్ల రూపాయలు ఈ నెల లోపలే రాబోతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తి కాబోతుంది. త్వరలోనే టెండర్ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నారు. దాని వెంటనే టెండర్ నోటిఫికేషన్లు ఇచ్చిన వెంటనే వీలైనంత త్వరగా వీటిని ప్రారంభించడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావచ్చు, అట్లాంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. మరొక వైపు ఇతర ఈ ఐకానిక్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ, సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్స్ని నిర్మించడానికి ఇప్పటికే ఆ ప్రాంతాల్లో గతంలో పునాదుల వరకు నిర్మించారు. అయితే అవి నీటిలో మునిగిపోయినాయి. దాదాపు 5 ఏళ్ళు అక్కడ నీటిని నిల్వ ఉండిపోవడంతో వాటిని తొలగించే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. ఆ నీటి నిల్వలన్నింటినీ ప్రత్యేకమైన మిషన్స్ ఏర్పాటు చేసి వాటిని తొలగించారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఈ నిధులు వస్తున్నాయి కాబట్టి వీలైనంత త్వరగా మ్యాక్సిమం 10-15 రోజుల లోపల ఇవి పట్టాలెక్కబోతున్నాయి. వీటికి సంబంధించి మిగతా అక్కడ అన్ని టెండర్లు దాదాపు 30,000 కోట్లకు పైగా టెండర్లకు సంబంధించిన అమౌంట్ని కావచ్చు, ఆ టెండర్ నోటిఫికేషన్లు కావచ్చు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా పూర్తయింది. దీనికి సంబంధించి సిఆర్డీఏ అథారిటీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తోంది. సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి చైర్ చేస్తారు. ముఖ్యమంత్రి దావోస్ నుంచి రాగానే మరొకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీలైనంత వరకు 27వ తేదీ ఈ సమావేశం ఉండబోతుంది. ఆ తర్వాత హడ్కో నిధులకు సంబంధించిన పరిపాలన అనుమతులు ఇవ్వబోతున్నారు. వెంటనే ఫిబ్రవరి మొదటి వారం నుంచే అమరావతికి సంబంధించిన పనులు ప్రారంభం కావడానికి అవసరమైన పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్లని ప్రారంభించాలి. ఆ తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన పనులన్నింటినీ కావచ్చు, అలాగే కొండవీటి వాగు, అక్కడ ఉన్న నీటి వనరులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా మొదటి వాటిని పూర్తి చేసే ప్రక్రియని తీసుకోవడానికి ప్రభుత్వం అట్లాంటి ప్లాన్స్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నారాయణ.